శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. సీఎం చంద్రబాబు కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. గత ప్రభుత్వం తిరుమల లడ్డూను అపవిత్రం చేసిందంటూ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల లడ్డూ తయారీకి ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్స్ పీక్ స్టేజ్కు చేరుకుంది. అంతేకాదు, గత పాలకులు అన్నదానం విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారని, అన్న ప్రసాద నాణ్యతను కూడా దెబ్బతీశారని సీఎం కామెంట్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూ తయారీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెప్పించామని, అన్నదానంలో నాణ్యతను పాటిస్తున్నామని చంద్రబాబు చెప్తున్నారు. లడ్డూకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చంద్రబాబు సర్కార్ బయటపెట్టింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై నాటి వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించిన మంత్రి నారా లోకేష్ ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, లడ్డూకి సంబంధించి ఏదైతే చంద్రబాబు కామెంట్స్ చేశారో అది నెమ్మదిగా పొలిటికల్ వార్గా టర్న్ తీసుకుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారిపోయింది. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? అంటే ఇది ఒక్కసారికనంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం అంటే జంతువుల కొవ్వు నుంచి సేకరించిన కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదాలు తయారవుతున్నాయని విత్ ల్యాబ్ రిపోర్ట్లతో ఏకంగా ముఖ్యమంత్రి బయటపెట్టిన నేపథ్యంలో ఈ అంశంపైన దేశవ్యాప్తంగా చర్చలు, మరోవైపు యావత్ హిందూ భక్త సమాజంలో కూడా ఒక విస్మయం కనిపిస్తోంది. అయితే ఈ అంశం క్రమంగా రాజకీయ టర్న్ తీసుకుంటుంది. నిన్ననే మనం చూసిన మీడియాతో టీటీడీ చైర్మన్ లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ ఫేక్ రిపోర్ట్ అంటూ వారు కొట్టిపాడేస్తున్నారు. అయితే అదే సందర్భంలో నేను రాత్రి తిరుపతి చేరుకున్న మంత్రి నారా లోకేష్ చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. స్వయంగా వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే తిరుపతికి వచ్చి నెయ్యి కల్తీకి గురి కాలేదంటూ ప్రమాణం చేయాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. మరో భూమన కరుణాకర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇదంతా ఫేక్ రిపోర్ట్లు చంద్రబాబు నాయుడు సృష్టించి రాజకీయంగా దుమారం లేపుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ప్రభుత్వం మాట అటు సీఎం గాని మంత్రి నారా లోకేష్ కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. స్వయంగా తాము 2 రిపోర్ట్లను బయట పెట్టామని, ఈ 2 రిపోర్ట్లలో కూడా ఇది వరకు లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీకి గురైంది. ఆ నెయ్యిలో అత్యంత విస్మయకర రీతిలో జంతువుల తాలూకు కొవ్వులు అట్లాగే ఫిష్ ఆయిల్ బయటపడిందంటూ కూడా ఒక సంచలన నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం అత్యంత దుమారం రేపుతోంది. ఇది ఇప్పట్లో చల్లారే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మొత్తంగా దీనిపైన వైసీపీ కూడా కొంత డిఫెన్స్ లో పడినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఎలా దీన్ని ఎదుర్కోవాలన్న వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఈ అంశంపై మరింత ముందుకు వెళ్లబోతున్నట్టుగా కూటమి సర్కార్ ఇప్పటికే ఒక సంకేతం పంపింది. ఎవరైతే ఈ కల్తీ కారకులు ఉన్నారో వారిని ఎలాంటి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టేది లేదంటూ మంత్రి నారా లోకేష్ తగేసి చెప్పారు. దేవుడి విషయంలో తప్పులు చేయకని తాము గతంలో అనేక మార్లు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. చివరికి ఈవేళ అడ్డంగా దొరికిపోయారన్న రీతిలో మంత్రి నారా లోకేష్ వాదించారు. కేవలం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఏళ్ల తరబడి నెయ్యి సప్లై అవుతోంది. దాన్ని కేవలం కమిషన్ల కోసం కక్కుర్తుపడి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు కాంట్రాక్ట్ ఇవ్వకుండా తమిళనాడు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. వారే యథేచ్ఛగా కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు. ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూ మొదలు అనేక ప్రసాదాలు తయారయ్యాయి. భక్తుల మనోభావాలు గాయపడ్డాయంటూ కూడా సీఎం కావచ్చు, అట్లాగే మంత్రి నారా లోకేష్, టీడీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడతామంటే మొత్తంగా ఈ వ్యవహారం మరింత దుమారం రేపే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన బంగారుపాలెంలో ఒక కార్యక్రమం పాల్గొనబోతున్నారు. ఈ అంశం పైన ఆయన మరింతగా కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారా కనిపించట్లేదు. మొత్తంగా లడ్డూ కల్తీ వ్యవహారం ఇటు టీడీపీ వైసీపీ మధ్య కొత్త యుద్ధానికి దారితీసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మురళి.